Hi friends. How are you? First of all, thanks to opening our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to TechVision Tutorial Hub YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel you can learn about tutorials related to computers, Android phones, iOS, and also advanced technology. If you are Android user, please click on red color subscribe button and activate the bell icon to get our channel notifications through mail directly. Thanks. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విక్రమ్ స్వామి. మీరు చూస్తున్నారు టెక్విజన్ ట్యుటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఆడియో ఫైల్ యొక్క ట్యాగ్ ఎలా ఎడిట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే మనం ఏదైనా సాంగ్ వినేటప్పుడు ఆ సాంగ్ యొక్క టైటిల్ అలాగే డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి. ఆ డీటెయిల్స్ని మనం ఎలా ఎడిట్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికోసం మనకి ఒక అప్లికేషన్ అవైలబుల్గా ఉందండి ప్లేస్టోర్లో. యాప్ వచ్చేసి స్టార్ మ్యూజిక్ ట్యాగ్ ఎడిటర్ అనే అప్లికేషన్ మనకి అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే బ్లైండ్ పర్సన్స్కి చాలా యాక్సెసిబుల్గా కూడా ఉంది. సో నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్టార్ మ్యూజిక్ ట్యాగ్ ఎడిటర్ దీని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ అయిపోయింది. ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా వచ్చిందండి. ఫస్ట్ మనకి వచ్చేసి మ్యూజిక్ నేమ్ అని చెప్పేసి ఉంటుందండి, అదేం అవసరం లేదు మనకి. సో రైట్ స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ రీఫ్రెష్ అంటే మనం రీఫ్రెష్ చేయొచ్చండి దీన్ని. సో రైట్ స్వైప్ చేస్తున్నాను. సెర్చ్ బటన్, సో దీని మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి కీబోర్డ్ వస్తుంది. మనం డైరెక్ట్గా ఏదైనా సాంగ్ కావాలంటే ఇక్కడ నుంచే సెర్చ్ చేసుకొని ఆ సాంగ్ డిస్ప్లే అయినట్టయితే మనం ఆ సాంగ్ని ఎడిట్ చేయొచ్చు, టైటిల్ అలాగే ట్యాగ్ని. సో రైట్ స్వైప్ చేస్తున్నాను. ఫోల్డర్, సో ఇక్కడ వచ్చేసి మనకి ట్యాబ్స్ వచ్చినాయండి. సో మనకి జనరల్గా ప్రతి మ్యూజిక్ ప్లేయర్లో ఉన్నట్లే సాంగ్, ఫోల్డర్, ఆల్బమ్, ఆర్టిస్ట్ ఇవన్నీ ఇందులో కూడా ఉంటాయండి. సో వాటి ఆధారంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సాంగ్స్ని. సో ఒకసారి నేను చూపిస్తాను మీకు ఎలా సెలెక్ట్ చేయాలనేది. ఫస్ట్ మనకి సాంగ్ ఉంది. సో ఈ సాంగ్ మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మన మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. సో మనకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు ట్యాగ్ ఎడిట్ చేసుకోవచ్చు. సో రైట్ స్వైప్ చేస్తున్నానండి. ఫోల్డర్, ఈ ఫోల్డర్ మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మన మొబైల్లో ఉన్న సాంగ్స్కి సంబంధించిన ఫోల్డర్స్ అన్నీ మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని అందులో మనకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎడిట్ చేయడానికి. సో క్యాలెండర్, ఈ యాప్కి సంబంధించిన మనకి క్యాలెండర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందండి. ఈ క్యాలెండర్ దీని మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి సాంగ్ మాడిఫై అయిన డేట్ ఒకటి చూపిస్తుంది మనకి. ఏ టైంలో ఏ సాంగ్ మాడిఫై అయ్యింది మన మెమరీ కార్డులో కానీ లేదంటే SD కార్డులో మన ఇంటర్నల్ స్టోరేజ్లో కానీ. సో దాని ఆధారంగా మనం సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్బమ్, సో జనరల్గా ఇంకా ఆల్బమ్ అంటే ఫోల్డర్ లాగే అండి. సో ఈ ఆల్బమ్ మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి ఆల్బమ్స్ అన్ని చూపించడం జరుగుతుంది. మన SD కార్డులో ఉన్నాయని, మన మొబైల్లో ఉన్నాయని చూపించడం జరుగుతుంది. సో ఏదైనా ఆల్బమ్ని ఓపెన్ చేసి అందులో సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్టిస్ట్, సో దీని మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మన సాంగ్స్కి సంబంధించిన ఆర్టిస్ట్ నేమ్స్ అన్ని చూపించడం జరుగుతుందండి. సో దాని ప్రకారంగా మనం సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరా, సో ఇవన్నీ ఇంకా నార్మలే. ఇక్కడ నాకు ఆర్టిస్ట్ అన్ని వచ్చేసినాయండి. సో నేను ఆల్బమ్ తీసుకుంటాను సాంగ్ని సెలెక్ట్ చేసుకోవడానికి. ఆల్బమ్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఆల్బమ్స్ అన్ని చూపించిందండి. నేను ఒక ఆల్బమ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఆనంద్, హరిహరన్ అండ్ చిత్ర అని చెప్పేసి ఒక ఆల్బమ్ ఉంది. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నానండి. సో నాకు ఓపెన్ అయింది. ఇక్కడ నాకు సాంగ్ చూపిస్తుందండి. ఇక్కడ నాకు జీరో యమునా తీరం హరిహరన్ అండ్ చిత్ర అని చెప్పేసి నాకు చూపించిందండి. ఇది సాంగ్ నేమో. సో యమునా తీరం అనేది సాంగ్ టైటిల్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎడిటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. సో ఫస్ట్ దీని మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి కీబోర్డ్ అపేర్ అవుతుంది టైటిల్ ఎడిట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ నుంచి నేను ఎలా ఎడిట్ చేయాలి అనే విషయాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నానండి ఈ సాంగ్ టైటిల్ మీద.
ఇక్కడ ఎడిట్ బాక్స్ వచ్చేసింది. సో ఫస్ట్ మనం టైటిల్ కాదండి ఎడిట్ చేయాల్సింది, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మ్యూజిక్ ట్యాగ్ ఎడిటర్ అని చెప్పేసి ఉంది మనకి ఫస్ట్ హెడ్డింగ్. సో దీని తర్వాత చూద్దాం. రైట్ స్వైప్ చేస్తున్నానండి, సేవ్ బటన్. సో అన్నీ అయిపోయిన తర్వాత మనం సేవ్ బటన్ దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకి సేవ్ అవుతుంది మనం ఎడిట్ చేసిందంతా. ఇక్కడ ఓవర్ఫ్లో బటన్ అని చెప్పేసి మనకు ఆప్షన్ ఉంది. సో దీని మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయండి. సో నేను డబుల్ ట్యాప్ చేశాను, డబుల్ ట్యాప్ చేయగానే మనకి ఇలా వచ్చేసింది ప్లే మ్యూజిక్. ఇక్కడ నుంచే మనం సాంగ్ ని ప్లే చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు అండి. ట్యాగ్ ని డిలీట్ చేసేయచ్చు, డిలీట్ ఫైల్ ని డిలీట్ చేసేయచ్చు అండి. ఇక్కడ నుంచి మన SD కార్డ్ నుంచి ఇమేజ్ సెట్టింగ్, హెల్ప్ ఇలా ఉన్నాయి ఆప్షన్స్. సో బ్యాక్ వచ్చేస్తున్నానండి. సో ఓవర్ఫ్లో అనేది మనం చూసాం కాబట్టి సో రైట్ స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ పాత్ అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన సాంగ్ ఎందులో ఉంది. Asterisk first, please see the help. /storage/f6cb-4a7d/chitra hits. Collection of singer Chitra all hit songs. /immuniterum.mp3. సో ఇక్కడ వచ్చేసి నా మెమరీ కార్డులో చిత్ర హిట్స్ అనే ఫోల్డర్లో మనకి ఇక్కడ ఈ సాంగ్ ఉన్నట్టు చూపిస్తుందండి. సో రైట్ స్వైప్ చేస్తున్నాను. ఆర్ట్ వర్క్ No image. సో రైట్ స్వైప్ చేస్తే మనకి నో ఇమేజ్ అని చెప్పేసి ఉంది. సో జనరల్గా మనం ఏదైనా సాంగ్ వినేటప్పుడు కొన్ని సాంగ్స్లో మనకి కవర్ ఫొటోస్ అనేది రావడం జరుగుతుంది, ఒక ఫోటో డిస్ప్లే అవడం జరుగుతుందండి. సో ఈ ఫోటోని కూడా మనం మార్చుకోవచ్చు. రిమూవ్ ఆర్ట్ వర్క్. సో రైట్ స్వైప్ చేస్తున్నానండి. ఆటో సెర్చ్, వెబ్ బ్రౌజర్, చూస్ ఇమేజ్. సో దీని మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనం ఇమేజ్ ని చూస్ చేసుకోవచ్చు. సో నేను డబుల్ ట్యాప్ చేశానండి. ఇక్కడ నుంచి నేను ఒక ఫోటోని తీసుకుంటాను. Vikram 16, Vikram 15.jpg, 2.76 MB. Vikram 13.jpg, Vikram 17.jpg, 2.69 MB, August 31st, 20. ఇక్కడ నాకు వచ్చేసి నా ఇమేజ్ చూపిస్తుందండి విక్రమ్ 17 అని చెప్పేసి. సో దీని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Choose image button. సో ఇక్కడ నేను ఇమేజ్ చూస్ చేసుకున్నానండి. సో రైట్ స్వైప్ చేస్తున్నాను. Reset button. రీసెట్ మనకు వద్దనుకుంటే రీసెట్ చేసుకోవచ్చు. Song title. ఫస్ట్ మనకు వచ్చేసి సాంగ్ టైటిల్ అని చెప్పేసి ఉంది. సో ఇది హెడ్డింగ్. Yamuna Theorem, edit box, song title. యమునా తీరం, ఇక్కడ మనం ఎడిట్ బాక్స్ యమునా తీరం అని చెప్పేసి ఉందండి. సో దీని మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి కీబోర్డ్ వస్తుంది. సో మనం సాంగ్ టైటిల్ ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో నేను ఎడిట్ చేయట్లేదండి. సో రైట్ స్వైప్ చేస్తున్నాను. ఆర్టిస్ట్ హరిహరన్ అండ్ చిత్ర అని చెప్పేసి ఉంది. సో ఈ సాంగ్ వచ్చేసి హరిహరన్ అండ్ చిత్ర వీళ్ళిద్దరూ పాడారని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనం వద్దనుకుంటే మన నేమ్ పెట్టుకోవచ్చు. సో డబుల్ ట్యాప్ చేస్తున్నానండి. సో నేను డబుల్ ట్యాప్ చేశానండి, కీబోర్డ్ వచ్చింది. సో నేను వీటన్నిటిని డిలీట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఎడిట్ చేయడానికి ఆర్టిస్ట్ నేమ్ ఎడిట్ చేయడానికి నేను విక్రమ్ స్వామి అని చెప్పేసి నా నేమ్ ఇస్తున్నాను. Southwest A M I Artist Editing Vikram Swami Edit Box Artist. ఇక్కడ ఆర్టిస్ట్ అనేది విక్రమ్ స్వామి అని వచ్చేసింది. ఎందుకు నేను ఇక్కడ దాన్ని డిలీట్ చేసి హరిహరన్ అండ్ చిత్ర అనే దాన్ని డిలీట్ చేసి నేను ఇక్కడ విక్రమ్ స్వామి అని చెప్పేసి ఇచ్చాను కాబట్టి. సో రైట్ స్వైప్ చేస్తున్నానండి. ఆల్బమ్. సో ఆల్బమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒకటి చూపిస్తుంది ఆనంద్. సో ఈ ఆల్బమ్ కూడా మనకు నచ్చకపోతే మనం దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఎడిట్ చేయట్లేదండి. సో రైట్ స్వైప్ చేస్తున్నాను. ఆల్బమ్ ఆర్టిస్ట్, హెల్ప్ బటన్, ఆల్బమ్ ఆర్టిస్ట్. నేనేమి ఇక్కడ ఈ ఎడిట్ బాక్స్ లో మనకి ఏం లేదండి. సో నేను కూడా ఏమి ఇవ్వట్లేదు. ఇయర్, ఇక్కడ ఇయర్ వచ్చేసి 8 అని చెప్పేసి ఉంది. సో దీని మీద డబుల్ టైప్ చేస్తున్నానండి. ఇక్కడ నెంబర్ వచ్చింది. సో ఇక్కడ నేను ఇయర్ వచ్చేసి 2019 అని చెప్పేసి ఇస్తున్నాను. సో రైట్ సెట్ చేస్తున్నానండి. జనరా, ఇక్కడ జనరా వచ్చేసి 12 అని చెప్పేసి ఉంది. సో దీన్ని అలాగే ఉంచేస్తున్నానండి. దీన్ని డిస్క్ నెంబర్, ఇక్కడ డిస్క్ నెంబర్ మనకు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 అని చెప్పేసి ఉందండి. సో దీన్ని నేను 2 గా మారుస్తున్నాను. 2. సో రైట్ సెట్ చేస్తున్నానండి.
Track number. ట్రాక్ నెంబర్ 1. Edit box. ఇక్కడ ట్రాక్ నెంబర్ కూడా మనకి 1 అని చెప్పేసి చూపిస్తుంది. సో నేను దీన్ని 4 గా మారుస్తున్నాను. Showing number 1. Delete. Delete. 1. 4. 4. సో 4 అని టైప్ చేశానండి. సో రైట్ స్వైప్ చేస్తున్నాను. Comment. కామెంట్. సో మనం కామెంట్ కావాలంటే రాసుకోవచ్చు. Comment. Edit box. ఇక్కడ ఎడిట్ బాక్స్ లో ఏం లేదు కాబట్టి నేను వచ్చేసి నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. Showing English. V. I. I. K. R. Capital Shift. A. M. S. S. Vikram. W. A. M. I. Symbol keyboard. Showing symbol keyboard. Ampersand. 6. 2. 2. 2. Pound. Add. Letter key. D. M. A. I. L. Enter. Period. C. O. M. M. సో నేను ఇక్కడ కామెంట్ వచ్చేసి నా మెయిల్ ఐడి ఇచ్చానండి. సో నేను మామూలుగా అయితే మెయిల్ ఐడి ఇచ్చాను. జనరల్గా మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ అని చెప్పేసి మీ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ నేమ్ కానీ అట్లా కామెంట్ ఇలా రాసుకోవచ్చు. సో రైట్ స్వైప్ చేస్తున్నానండి. కంపోజర్. ఇక్కడ కంపోజర్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు నేమ్ మనకు కావాలనుకుంటే. సో నేను ఎడిట్ చేయట్లేదండి దీన్ని. లిరిక్స్. సెర్చ్ బటన్. హెల్ప్ బటన్. ఇక్కడ మనం కావాలంటే లిరిక్స్ కూడా మనం ఇందులో ఎడిట్ చేసుకోవచ్చండి. మన సాంగ్ లిరిక్స్. ఇంకోడర్. ఇక్కడ ఇంకోడర్ అని చెప్పేసి ఇక్కడ ఎడిట్ బాక్స్ వచ్చింది. నేను ఏమి ఎడిట్ చేయట్లేదండి దీనిలో, ఎలాగే ఉంచేస్తున్నాను. ఇది లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు కాబట్టి రైట్ సెట్ చేస్తున్నానండి. లాంగ్వేజ్ ఎడిట్ బాక్స్ లో. సో నాకు కీబోర్డ్ వచ్చిందండి. ఇందులో నేను తెలుగు అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో రైట్ సెట్ చేస్తున్నానండి. క్యారెక్టర్ సెట్ వచ్చేసి మనకి కీప్ ఎలాగే ఉంచేద్దామండి. సో మనం దీన్ని ఏం ఎడిట్ చేయొద్దు. సో దీంతో అయిపోయి మ్యూజిక్ ట్యాగ్ ఎడిటర్ మళ్ళీ మనకు ఫస్ట్కే వచ్చేసింది. సో ఇది హెడ్డింగ్ అని అంతకుముందే చెప్పానండి. సో అన్నీ అయిపోయిన తర్వాత మనకి సేవ్ అని చెప్పేసి అడుగుతుంది. సో దీని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నానండి సేవ్ చేయడానికి. మనం ఎడిట్ చేసినంత సేవ్ చేయడానికి ఈ టైటిల్ అలాగే ఆర్టిస్ట్ నేమ్ ఇవన్నీ మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో సేవ్ అవుతుందండి. సో ఒక్కసారి బ్యాక్ వచ్చానండి. సో మళ్ళీ దీన్ని నేను ఆల్బమ్ ని డబుల్ టాప్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఆల్బమ్ లో ఇంతకు ముందు యమునా తీరం హరిహరన్ అండ్ చిత్ర అని చెప్పేసి చూపించింది. ఇక్కడ ఇప్పుడేమో ఇక్కడ యమునా తీరం విక్రమ్ స్వామి ఆనంద్ అని చెప్పి చూపించింది. ఎందుకు నేను ఇక్కడ ఫైల్ ట్యాగ్ ఎడిట్ చేశాను కాబట్టి చూపించిందండి. సో ఈ విధంగా మనం ఫైల్ని MP3 ఫైల్ యొక్క ట్యాగ్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా టెక్ విజన్ ట్యుటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like the video, click on like button and share with your friends via social networks. Thank you for watching the video.